వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో ప్రతి సమస్య భూమితో ముడిపడి ఉంది. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ శాసనసభలో తీవ్ర గందరగోళం. ఫార్ములా ఈ రేసుపై ఏసీబీ కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ చర్చకు పట్టుబట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి సీఎం రేవంత్ రెడ్డి నాటకాలు ఆడుతున్నారు. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆగ్రహం. ఎస్ఎస్సీలో ఈ విద్యా సంవత్సరంలో 100% ఉత్తీర్ణత సాధించాలి. గాంధారి మండలం పొతంగల్ ఉన్నత పాఠశాలను సందర్శించిన కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. బీఆర్ఎస్ కార్యకర్తలను రెచ్చగొట్టి వారి బతుకులతో ఆడుకుంటున్నది మాజీ మంత్రి కేటీఆర్. మీడియా సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, నూడా చైర్మన్ కేశవేను. తలసీమియా బాధితుల కోసం విద్యుత్ ఉద్యోగులు రక్తదానం చేయడం అభినందనీయం. నగరంలో గోల్డెన్ జూబ్లీ కాన్ఫరెన్స్ హాల్లో రక్తదాన కార్యక్రమంలో ట్రాన్స్కో ఎస్సీ రవీందర్. కేంద్ర మంత్రి వర్గం నుంచి అమిత్ షాను బర్తరఫ్ చేయాలి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దళిత సంఘాల నిరసన. తెలంగాణలో ప్రతి సమస్య భూమితోనే ముడిపడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శాసనసభలో భూభారతి బిల్లుపై చర్చలో భాగంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టేది భూమి. భూమిని కాపాడుకునే ప్రయత్నంలో దొడ్డి కుమరయ్య వంటి వారు ప్రాణాలు కోల్పోయారు. రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మల్లు స్వరాజ్యం లాంటి అనేక మంది భూ పోరాటాలు చేశారు. పేదల భూములు కాపాడేందుకు పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేశారు. భూమి లేని పేదలకు ఇందిరాగాంధీ ప్రభుత్వం భూమి ఇచ్చి ఆత్మగౌరవం నిలబెట్టింది. ఆక్రమణలు తొలగించి రైతుల హక్కులు కాపాడేందుకు గత ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తెచ్చాయి. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి మాత్రం రైతులను తమ భూములకు దూరం చేసింది. 2010లో ఒడిషా కూడా ఇదే ధరణి విధానాన్ని తీసుకొస్తే ఒడిషా ప్రభుత్వం తప్పు చేసిందని ఎన్ఐసి, కాగ్ సూచించాయి. అనుభవం లేని I&LFS సంస్థకు అప్పగించొద్దని హెచ్చరించింది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం యువరాజుకు అత్యంత సన్నిహితుడైన గాదె శ్రీధర్ రాజు కంపెనీకి ధరణి పోర్టల్ నిర్వహణను అప్పగించారు. క్రిమినల్ కేసుల్లో ఇరుక్కున్న సంస్థలను I&LFS సంస్థ టేకోవర్ చేసుకుంది. అవకతవకలకు పాల్పడిన సంస్థకు ధరణి పోర్టల్ బాధ్యతను అప్పగించారు. ధరణి టెండర్ దక్కగానే ఈ సంస్థ పేరు యాజమాన్యం మారింది. ఫాల్కన్ HB అనే ఫిలిప్పీన్ కంపెనీ, తర్వాత సింగపూర్ కంపెనీ ఇందులోకి వచ్చాయి. 50 లక్షల మంది రైతులు వారి భూముల వివరాలను ఈ సంస్థ చేతిలో పెట్టారు. ట్యాక్స్ హెవెన్ దేశాల కంపెనీల చేతిలో మన ధరణి పోర్టల్ పెట్టారు. ఫిలిప్పీన్స్, సింగపూర్, కెమెన్ హైలాండ్స్, వర్జిన్ ఐలాండ్ మీదుగా ధరణి పోర్టల్ తిరిగింది. పోర్టల్ నిర్వహణ ఏ కంపెనీ చేతిలోకి వెళ్లినా సీఈఓగా గాదే శ్రీధర్ రాజే ఉన్నారు అని సీఎం వివరించారు. విపక్ష పార్టీ అహంభావంతో, అహంకారంతో వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సభ మర్యాదలను ఉల్లంఘించి సభాపతిపైనే దాడి చేస్తామన్న ధోరణిలో చర్చను అడ్డుకోవాలని ప్రయత్నించిందన్నారు. తెలంగాణ శాసనసభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఫార్ములా ఈ రేసుపై ఏసీబీ కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చర్చకు పట్టుబట్టారు. ఈ క్రమంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం, తదితర పరిణామాలతో స్పీకర్ ప్రసాద్ కుమార్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. ఫార్ములా ఈ రేసుపై ఏసీబీ కేసు నమోదు చేయడం, దీనిలో ఏవన్గా బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేరును చేర్చడంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభలో నిరసన వ్యక్తం చేశారు. ఫార్ములా ఈ రేసు అంశంపై చర్చకు పట్టుబడ్డారు. దీంతో స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ భూభారతి బిల్లుపై ప్రభుత్వం చర్చకు సిద్ధమైన నేపథ్యంలో తర్వాత నిర్ణయం తీసుకుందామని బారాస సభ్యులను ఉద్దేశించి చెప్పారు. బిల్లు చాలా ఇంపార్టెంట్ బిల్ ఇది ధరణికి సంబంధించి భూభారతి చేంజ్ చేసే బిల్లు. ఇది రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర రైతులకు, మీరు కూడా రైతులే కదా, నేను కూడా రైతునే కదా, మన గురించి పెట్టిన బిల్లును ఈ విధంగా మీరు ఒక వ్యక్తి గురించి ఈ విధంగా చేసుడు మంచిది కాదు. ఇది నేను పిలుస్తా, నా స్పీకర్ ఛాంబర్ పిలుస్తా అని చెప్పినా నేను మీకు. ఫార్ములా ఈ రేసు అంశం ఒక వ్యక్తికి సంబంధించింది. భూభారతి బిల్లు రాష్ట్ర ప్రజలకు చెందిందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లేందుకు బారాస సభ్యులు యత్నించారు. వారిని మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో పలువురు బారాస ఎమ్మెల్యేలు పేపర్లు చించి సభాపతి వైపు విసిరారు. అదే సమయంలో కొందరు కాంగ్రెస్ సభ్యులు పేపర్లు చించి బారాస వైపు విసరడంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది.
అంతకుముందు బారాస ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో ఒక ఎమ్మెల్యేపై అక్రమ కేసు పెట్టారు. కేటీఆర్ను అప్రతిష్ట పాల్ చేసి బారాసను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఈ అంశంపై రకరకాల లీకులు ఇస్తున్నారు. మేం ఎలాంటి తప్పు చేయలేదని, రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు ఫార్ములా ఈ రేసుపై నిర్ణయం తీసుకున్నామని మేం తప్పు చేశామంటున్నారు. దీనిపై సభలో చర్చించి ఆ తప్పేంటో చెప్పాలి. పెట్టింది అక్రమ కేసు కాకుంటే వెంటనే సభలో చర్చించాలి. మేం తప్పు చేయలేదని కేటీఆర్ చెప్పారు. ఈ విషయంలో స్పష్టమైన హామీ ఇస్తే సహకరిస్తాం అని హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మేము ఇతర ఏమడుగుతున్నాం సార్? మేము ఎలాంటి తప్పు చేయలేదు. చట్ట ప్రకారంగా పద్ధతి ప్రకారంగానే ఈ రాష్ట్ర ప్రతిష్ట పెంచడానికి, ఈ రాష్ట్ర ఆదాయం పెంచడానికి కేటీఆర్ గారు అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని మేము చెప్తున్నాం. సభలో ఒక మంచి చర్చ చేద్దాం. నేనేమంటున్నా అంటే, ఒకవేళ మేము తప్పు చేసినామంటున్నారు కదా, ఏం తప్పు చేసినామో ఈ సభలో చర్చ చేయడం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పండి. మేము తప్పు చేయలేదు, మేము ఈ రాష్ట్రం కోసం చేసినామని మా నాయకుడు కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కూడా విషయాలు ప్రజల ముందు పెడదామని అంటున్నాం. మేము ప్రభుత్వాన్ని కోరేది మాకు స్పష్టమైన హామీ ఇస్తే మేము సహకరిస్తాం. ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి తెలంగాణ ఏసీబీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు లేఖ రాశారు. కేటీఆర్ పై నమోదైన కేసు వివరాలను ఇవ్వాలని ఏసీబీని ఈడీ కోరింది. కేటీఆర్పై నమోదైన ఎఫ్ఐఆర్ కాపీతో పాటు హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి నగదు బదిలీకి సంబంధించి ఈడీ వివరాలు కోరింది. దానకిషోర్ కాపీ కూడా పంపాలని ఈడీని కోరింది. ఎంత మొత్తం బదిలీ చేశారో, ఏ తేదీల్లో నగదు బదిలీ జరిగిందో పూర్తి వివరాలను ఇవ్వాలని ఏసీబీకి ఈడీ స్పష్టం చేసింది. రెగ్యులర్ ప్రాసెస్లో భాగంగానే ఈడీ అధికారులు ఆరా తీసినప్పటికీ బీఆర్ఎస్ శ్రేణుల్లో నేతల్లో ఆందోళన అంతకంతకు పెరిగిపోతుంది. ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణలో నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు చెల్లింపులు జరిగాయని ఆరోపణలున్నాయి. ఆర్బీఐకి సమాచారం లేకుండా విదేశాలకు 45.71 కోట్లు ట్రాన్స్ఫర్ చేసినందుకు హెచ్ఎండిఏకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ 8,6,75,404 ఫైన్ వేసింది. దీంతో పాటు వివిధ ఫీజుల రూపంలో ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియాకు మరో 1,10,51,014ను హెచ్ఎండిఏ చెల్లించింది. ఇట్లా ఫార్ములా ఈ రేస్ సీజన్ 10 కోసం మొత్తంగా 54,88,87,043ను హెచ్ఎండిఏ చెల్లింపులు జరిపింది. హెచ్ఎండిఏ రూల్స్ ప్రకారం 10 కోట్ల కంటే ఎక్కువ చెల్లింపులు చేయాలంటే ప్రభుత్వం ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి. కానీ నాడు ఈ నిబంధనలేవీ పట్టించుకోలేదు. హెచ్ఎండిఏ బోర్డు నిధుల దుర్వినియోగంపై వివరణ ఇవ్వాలని సిఎస్ శాంతికుమారి జనవరి 6న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్కు మెమో జారీ చేసింది. దీనికి వివరణ ఇస్తూ జనవరి 24న ఆయన సిఎస్కు ఎక్స్ప్లెనేషన్ లెటర్ రాశారు. ఫార్ములా ఈ ఆపరేషన్ ఎక్స్ నెక్స్ట్ జెన్ ఫార్ములా ఈ కార్ రేస్పై అన్ని ఆధారాలతోనే కేసు నమోదు చేశామని, గవర్నర్ అనుమతి వచ్చిన తర్వాతే కేసు విషయంలో ముందుకు వెళ్తున్నామని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఫార్ములా ఈ రేసు కేసుపై అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం లేదన్నారు. కేటీఆర్ అవినీతికి పాల్పడకపోతే నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. కేసు పెట్టినంత వరకు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పిన కేటీఆర్ ఈరోజు చర్చ పెట్టాలని ఎందుకు అంటున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. భారత సహాయంలో జరిగిన అక్రమాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి కాబట్టే వాటిని అడ్డుకోవాలని చూస్తున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పించుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి నాటకాలు ఆడుతున్నారని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మండిపడ్డారు. శుక్రవారం నగరంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఫార్ములా ఈ రేస్తో హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందని గుర్తు చేశారు. 700 కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్రానికి వచ్చిందని పేర్కొన్నారు. కానీ రేవంత్ రెడ్డి తెచ్చిన హైడ్రా కారణంగా హైదరాబాద్లోని రియల్ ఎస్టేట్ పూర్తిగా దెబ్బతిన్నదని తెలిపారు. ఆయన అనాలోచిత చర్యల వల్ల పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. చంద్రబాబు డైరెక్షన్లోనే తెలంగాణలో పాలన సాగుతోందని విమర్శించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రజలు కాంగ్రెస్ ను ఓడించి బీఆర్ఎస్ కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి హాట్ సమస్యగా మారినటువంటి విషయం ఈ హైదరాబాద్ ఈ ఫ్రిక్స్ మరి ఏదైతే ఫార్ములా ఈ రేస్ ఇష్యూ ఉందో అది చాలా హాట్ జరుగుతుంది ఈ రాష్ట్రం. ఫార్ములా ఈ రేస్ అంటే చాలా మంది తెలియదు. గత ఫిబ్రవరి 23వ సంవత్సరంలో అప్పుడు కేటీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా కష్టపడి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రసిద్ధి ఉన్నటువంటి ఈ సంస్థను హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి చాలా కష్టపడి హైదరాబాద్ నగరానికి తీసుకురావడం జరిగింది. ఈ విద్యా సంవత్సరంలో 100% ఉత్తీర్ణత సాధించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు.
శుక్రవారం గాంధారి మండలం పోతంగల్ కలాన్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆరోగ్య ఉప కేంద్రం, ఇందిరమైన్ల సర్వే, అంగన్వాడీ కేంద్రం, గాంధారిలో నర్సరీలను కలెక్టర్ సందర్శించారు. తొలుత పోతంగల్ కలాన్ హైస్కూల్లోని కిచెన్లో వంటలను, స్టోర్ రూంలోని బియ్యాన్ని పరిశీలించారు. అనంతరం 10వ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థుల విద్యాభ్యాసంపై ఆరా తీశారు. ఈ విద్యా సంవత్సరంలో 100% ఉత్తీర్ణత సాధించాలని, 10కి 10 జీపీఏ సాధించాలని విద్యార్థులకు తెలిపారు. చదువుతో పాటు ఇతర అంశాలకు సంబంధించిన విషయ పరిజ్ఞానం తెలుసుకునేందుకు ఉపాధ్యాయులు అదనపు సమాచారాన్ని విద్యార్థులకు తెలియజేస్తున్నామని ఉపాధ్యాయులు తెలిపారు. అనంతరం మ్యాథమెటిక్స్ కు సంబంధించిన ప్రశ్నలను విద్యార్థులను అడిగి సమాధానాన్ని రాబట్టారు. పాఠశాలలో పేరెంట్స్ కమిటీ సమావేశాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. అనంతరం ఆరోగ్య ఉప కేంద్రంను సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, గర్భిణీలకు నెలవారీ పరీక్షలు, అవుట్ పేషెంట్ రిజిస్టర్లను పరిశీలించారు. కొత్తగా నిర్మిస్తున్న ఆరోగ్య ఉప కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఇందిరమైన్ల సర్వే తీరును పరిశీలించారు. సర్వే పక్కాగా నిర్వహించాలని, ప్రతి సమాచారం యాప్లో అప్లోడ్ చేయాలని తెలిపారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలోని పిల్లలను కేంద్రాన్ని సందర్శించి పిల్లలకు అందిస్తున్న ఆటపాటలను అడిగి తెలుసుకున్నారు. పిల్లలతో పాటు పాడించారు. పిల్లవాడిని ఎత్తుకుని అక్కడ ఏర్పాటు చేసిన బొమ్మలను ఏమంటారని పిల్లలను కలెక్టర్ అడిగారు. అనంతరం గాంధారి నర్సరీను సందర్శించారు. బ్యాగ్ ఫిల్లింగ్ పనులు జరుగుతున్నాయని, నీటిని 2-3 రోజులు పట్టాక విత్తనాలు విత్తడం జరుగుతుందని ఎంపీడీఓ తెలిపారు. ఈసారి కొత్తగా డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఆర్డీఓ ప్రభాకర్, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ శిరీష, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, ఇన్ఛార్జ్ తహసీల్దార్ రవికాంత్, ఎంపీడీఓ సతీష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను రెచ్చగొట్టి రోడ్లపైకి వారి బతుకులను ఈడ్చడం కేటీఆర్ కుట్రలో భాగమేనని, స్వప్రయోజనాల కోసం ఏమీ తెలియని కార్యకర్తలు రోడ్లపైకి ఎందుకు రావాలని డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, నూడా చైర్మన్ కేశవేణు మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల కాంగ్రెస్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఫార్ములా ఏసీబీ కేసులో విచారణ ఎదుర్కొని కేసు నమోదై అతి త్వరలోనే అరెస్టు కానున్న మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆ పార్టీ కార్యకర్తలను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి తను అరెస్ట్ అవుతే తెలంగాణలోని కార్యకర్తలందరూ రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టాలని పిలుపునివ్వడం నీచ రాజకీయాలకు తెరలేపడమేనని మాట్లాడుతూ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పేద ప్రజల బతుకుల కోసం ఎలాంటి సంక్షేమ ఫలాలు అందివ్వని ఆ నేతలు కేవలం తమ స్వప్రయోజనాల కోసమే పాకులాడారే తప్ప మరేమీ లేదన్నారు. ఈ ఫార్ములాలో ఎవరికి లాభం చేకూరిందో ఆ పార్టీ నేతలు కేటీఆర్ తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. తనను అరెస్ట్ చేస్తే ఆ పార్టీ నేతలు, కార్యకర్తలందరూ రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టాలని పిలుపునివ్వడం పిరికి పందలో భాగమేనన్నారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో అల్లర్లను సృష్టించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ మాట్లాడుతూ అయితే గత 2 రోజుల కిందట పార్లమెంట్లో అమిత్ షా రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానకరంగా మాట్లాడితే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీలు, దళిత బహుజన సంఘాలు ఆయన వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన చేపట్టి ఖండిస్తే బీఆర్ఎస్ పార్టీ నేతలు అమిత్ షా వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నూడా చైర్మన్ కేశవేణు, సీనియర్ నాయకుడు నరాల రత్నాకర్, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు వేణురాజ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో గత నెల రోజులుగా జరుగుతున్నటువంటి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ యొక్క అవినీతి భాగోతంపై గవర్నర్ ఆమోదం తెలపడంతో నిన్న ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఎఫ్ఐఆర్ బుక్ అయిన క్షణం నుండి టీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వత్తాసు పలికే తాబేదారులు, ఆ కుటుంబ సభ్యులంతా కూడా హైరాణ పడుతూ రేవంత్ రెడ్డి పైన దుష్ప్రచారం చేయడానికి పూనుకున్నారు. రేవంత్ రెడ్డి పైన పూనుకోవడం అంటే కాంగ్రెస్ పార్టీని అప్రతిష్ట పాలు చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. తలసేమియా బాధితుల కోసం విద్యుత్ ఉద్యోగులు రక్తదానం నిర్వహించడం ఎంతో అభినందనీయమని ట్రాన్స్కో ఎస్సీ రవీందర్ అన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్న నిండు జీవితాలను కాపాడాలని ఆయన కోరారు. జిల్లా కేంద్రంలోని వర్ణి చౌరస్తా వద్ద గల పవర్ హౌస్లో గల గోల్డెన్ జూబ్లీ కాన్ఫరెన్స్ హాల్లో తలసేమియా బాధితుల కోసం విద్యుత్ ఉద్యోగుల రక్తదాన శిబిరం రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరాన్ని ఎస్సీ రాపల్లి రవీందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో సంస్థ ఉద్యోగులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని ఆయన పిలుపునిచ్చారు. రక్తదానం చేయడం ద్వారా నూతన రక్తం వస్తుందని, తద్వారా ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా ఆరోగ్యవంతంగా ఉంటారని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సుమారు 60 మంది రక్తదానం చేశారని, మరికొంతమంది తమ పనులు పూర్తి కాగానే వచ్చి రక్తదానం చేస్తారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ బి ఆంజనేయులు, డిఈలు జాడే ఉత్తమ్, వెంకటరమణ, రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, కోశాధికారి రవీందర్, నిజామాబాద్ డివిజన్ చైర్మన్ డాక్టర్ శ్రీశైలం, పిఓ పోషెట్టి, విద్యుత్ జేఏసీ నాయకులు పి గంగాధర్, సురేష్ కుమార్, గంగారం నాయక్, ఎం అశోక్, కాశీనాథ్, రాజేందర్ రెడ్డి, బాబా శ్రీనివాస్, నగేష్ కుమార్, శివ, రఘు తదితరులు పాల్గొన్నారు.
మీటింగ్ హాల్లో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తలసేమియా వ్యాధిగ్రస్తులకు ప్రతి 15 రోజుల నుంచి 30 రోజుల మధ్యన వాళ్ళు రక్తము ఎక్కించుకొని మళ్ళీ ఎప్పుడూ రిఫ్రెష్ కావాల్సి ఉంటుంది. అట్లాంటి తలసేమియా వ్యాధిగ్రస్తులకు మా యొక్క ఎన్పిడిసిఎల్ సిబ్బంది అందరూ కూడా రక్తదానం చేసేందుకు ముందుకొచ్చారు. రక్తదానం చేస్తున్నాము. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ను పార్లమెంట్లో అవమానించినందుకు అమిత్ షాను బర్తరఫ్ చేయాలని ఐద్వా నాయకులు డిమాండ్ చేశారు. అమిత్ షా వ్యాఖ్యలపై నాగరం 5th టౌన్ పరిధిలో ఐద్వా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున క్యాండిల్ ర్యాలీ నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భారతదేశ ప్రజలకు ఏ రకమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు, వారు ఏమి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, విద్య, వైద్యం, ఉద్యోగం, మహిళలపై హింస, వీటి గురించి మాట్లాడకుండా అంబేద్కర్ 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 అని జపం చేయడం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయిందని, ఆయన ఏమన్నా దేవుడా అని, ఆయన కూడా మనిషి కదా, అన్నిసార్లు ఆయనను తలిచే బదులు దేవుణ్ణి గుర్తు చేసుకుంటే 10 జన్మల పుణ్యమైనా వస్తుందని పార్లమెంట్లో అవమానించడం జరిగిందని, ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు కుర్చీలో కూర్చొని దేశానికి ఏళ్తున్నారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్షమే అని మేము గుర్తు చేస్తున్నామన్నారు. ఎందుకంటే భారతదేశం భగవద్గీతను, ఖురాన్ను, బైబుల్ను పైన ఆధారపడి నడవట్లేదని, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంపై భారతదేశం నడుస్తుంది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ని ఏ పార్లమెంట్లో అయితే అవమానించారో అదే పార్లమెంట్లో క్షమాపణ చెప్పి నీ పదవికి రాజీనామా చేయాలని, లేదంటే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేసి నిన్ను ఇంటికి పంపించేంతవరకు వెంటబడతామని నోరు జాగ్రత్త ఉంచుకో అమిత్ షా అని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా నాయకులు రజియా, నగర నాయకులు రేఖా, శ్రీదేవి, పద్మ, యశోద, శిరీష తదితరులు, నాగరం ప్రాంతవాసులు, 80 క్వార్టర్స్ వాసులు, ఆర్జీకే వాసులు, దొడ్డి కొమరయ్య నగర్ వాసులు, బహుజన కాలనీ వాసులు పాల్గొన్నారు. పార్లమెంటులో అమిత్ షా ప్రజల సమస్యల గురించి మాట్లాడకుండా అంబేద్కర్ ఏమైనా దేవుడా? ఈరోజు ప్రతి ఒక్క విషయానికి అంబేద్కర్ అంబేద్కర్ అనడానికి ఆయన దేవుడా, ఆయన ఒక మనిషే కదా అని చెప్పేసి పార్లమెంట్లో అవమానించడం జరిగింది. అమిత్ షా ఈ రోజు నువ్వు పార్లమెంట్లో రాజకీయం చేస్తున్నావంటే భారత రాజ్యాంగం ఉన్నది కాబట్టి నువ్వు రాజకీయం చేస్తున్నావు. నవీపేట్ మండల కేంద్రంలో రైల్వే గేట్ వద్ద 2 108 అంబులెన్స్ వాహనాలు ట్రాఫిక్ లో ఇరుక్కున్నాయి. సైరన్ మోగిన వాహనాలకు దారి ఇవ్వకపోవడంతో అంబులెన్స్ లో ఉన్న పేషెంట్లు ఇబ్బంది పడ్డారు. నవీపేట్ మండల కేంద్రంలోని రైల్వే గేట్ వద్ద వాహనదారులు చేసిన పనికి స్థానిక ప్రజలు అవాక్ అవుతున్నారు. రైల్వే గేటు పడడంతో ట్రాఫిక్ ఇరువైపులా జామ్ అయింది. అయితే కొంతమంది వాహనదారులు గేట్ వద్ద రాంగ్ రూట్ లో వాహనాలు నిలపడంతో అదే సమయంలో అక్కడికి వచ్చిన 2 అంబులెన్స్లు ట్రాఫిక్ లో ఇరుక్కున్నాయి. అత్యవసర సర్వీసులు కావడంతో సైరన్ కొట్టినా కూడా రాంగ్ రూట్ లో ఉన్న వాహనదారులు దారి ఇవ్వకపోవడంతో చేసేదేమీ లేక 10 నిమిషాల పాటు అంబులెన్స్లు 2 నిలిచిపోయాయి. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం ఉచితంగా అత్యవసర సర్వీస్ అయిన 108 అంబులెన్స్లు నడుపుతుంటే ఆ అత్యవసర వాహనానికి దారి ఇవ్వాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కొంతమంది వాహనదారులు ప్రవర్తిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానికుడు రాజేందర్ గౌడ్ మాట్లాడుతూ వాహనదారుల తీరుపై మండిపడ్డారు. వాహనదారులు ఇష్టానుసారంగా వాహనాలను గేట్ వద్ద నిలపడం వల్ల 2 అంబులెన్స్లు ట్రాఫిక్ లో చిక్కుకోవడం బాధాకరమన్నారు. గేటు పడడం వల్ల ఇరుపక్కల ట్రాఫిక్ స్తంభించడం జరిగింది. ఆ ట్రాఫిక్ స్తంభించడానికి కారణాలు వాహనదారులు ఇష్టానుసారం రావడం వల్ల, ఇటు వెళ్ళేవారు అటు నుంచి వచ్చేవారు కూడా అడ్డదిడ్డంగా రావడం వల్ల ట్రాఫిక్ స్తంభించింది. దీంట్లో దురదృష్టకరమైన ఒక సందర్భం ఏంటంటే ఈరోజు సమాజంలో అన్ని రకాలుగా మనం అభివృద్ధి చెందుతా ఉన్నాం. 4G నుంచి 5Gకి వచ్చినాం. నగరంలోని వినాయక్ నగర్లో కరూర్ వైశ్య బ్యాంకు నూతన కార్యాలయాన్ని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మోటూరి దయానంద్ గుప్తా ప్రారంభించారు. నగరంలోని వినాయక్ నగర్లో కరూర్ వైశ్య బ్యాంకు నూతన కార్యాలయాన్ని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ గైనకాలజిస్ట్ పద్మజ, గజవాడ గణేష్ గుప్తా, ఆరికట్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కరూర్ వైశ్య బ్యాంకు తరపున నూతన బ్రాంచ్ మేనేజర్ దూసా రాకేష్ మాట్లాడుతూ కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడానికి వినాయక్ నగర్ శాఖ ప్రారంభించామని తెలిపారు. గత 108 సంవత్సరాలుగా భారతదేశంలో ఉన్న 864 శాఖలతో మెరుగైన ప్రమాణాలతో 1,75,000 కోట్ల వ్యాపారాన్ని అందరి కస్టమర్ల సహకారంతో బ్యాంకు వారు చేయడం హర్షణీయమన్నారు. That 1914 to 1918, Yemen, what happened? That first World War is going on those days. శాసన మండలి మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఫార్ములా ఈ కార్ రేస్
కేటీఆర్ మీద పెట్టిన అక్రమ కేసును తీవ్రంగా నిరసన తెలుపుతున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్నారు. కేటీఆర్ మీద పెట్టిన అక్రమ కేసుపై సభలో చర్చించాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ మీద పెట్టిన కేసును ఉపసంహరించుకునే వరకు పోరాడతామన్నారు. హైదరాబాద్ విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. కేటీఆర్ తనకున్న శక్తి మేరకు ప్రపంచ స్థాయి ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్కు తెచ్చారని, తెలంగాణలో విదేశీ పెట్టుబడులు పెట్టేలా ఈ రేస్ చేపట్టారన్నారు. మొదటి రేసు విజయవంతమైందని, రెండవ రేసును ప్రభుత్వం ఆపేసిందన్నారు. హైదరాబాద్ను సర్వనాశనం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. అందులో భాగంగానే కేటీఆర్పై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. అన్ని వివరాలు కేటీఆర్ వివరించారు. ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదని, చాలా ట్రాన్స్పరెంట్గా జరిగిందన్నారు. ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపుతున్నందుకే ఈ అక్రమ కేసులు, రాష్ట్రంలో భయానక వాతావరణం కొనసాగుతుందని, అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుందన్నారు. కేసీఆర్ తనయుడు కేసీఆర్ బిడ్డలకు పోరాటాలు కొత్త కాదని, ఎలాంటి కేసులైనా ధైర్యంగా ఎదుర్కొంటారన్నారు. ఈ పరిస్థితులలో మరి ఇప్పుడున్నటువంటి ట్రెండ్లో ఈ ఫార్ములా ఈ రేస్ ఏదైతున్నదో ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి దేశాల్లో, నగరాల్లో మాత్రమే కొనసాగుతూ ఉన్నారు. కేటీఆర్ గారు తనకున్నటువంటి నైపుణ్యంతో, తనకున్నటువంటి శక్తి యుక్తులన్నిటిని కూడా ఉపయోగించి ఈ ఫార్ములా ఈ రేస్ మన దగ్గరికి తీసుకురావడం జరిగింది. అయితే ఒకటేసారి కాదు. నగరంలోని వినాయక్ నగర్లో గల కిసాన్ హైట్స్ లో అయ్యప్ప మహాపడి పూజ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని వినాయక్ నగర్లో గల కిసాన్ హైట్స్లో అయ్యప్ప మహాపడి పూజ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారి మూల విరాట్కు ప్రత్యేక పూజలు, అర్చన, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. తృప్తిగా భిక్ష చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. స్వాములందరికీ స్వామి శరణం. సాయంకాలం 6:30 శ్రీ 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 పల్లెపల్లి సుబ్బారావు గురుస్వామి ఆధ్వర్యంలో మహాపాడి పూజ ప్రారంభమవుతుంది కనుక స్వాములందరూ కూడా సకాలంలో విచ్చేసి స్వామి పూజలో పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాం. అంగన్వాడీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, భవన నిర్మాణం తొందరగా పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ ఆయనపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉన్నత న్యాయస్థానంలో కేటీఆర్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. భోజన విరామం తర్వాత దీనిపై విచారణ చేపట్టాలని ఆయన కోరారు. భారత హయాంలో పురపాలక శాఖ మంత్రిగా వ్యవహరించిన కేటీఆర్ను ప్రధాన నిందితుడు A1గా పేర్కొంటూ తెలంగాణ ఏసీబీ గురువారం కేసు నమోదు చేసింది. పురపాలక శాఖ అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, A2 హెచ్ఎండిఏ అప్పటి చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డి A3లను FIRలో చేర్చింది. ఫార్ములా ఈ రేసు నిర్వహణ కోసం నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు సొమ్ము చెల్లించారంటూ పురపాలక ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఏసీబీకి ఈ ఏడాది అక్టోబర్ 18న ఫిర్యాదు చేశారు. ప్రభుత్వానికి 54.88 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే కేటీఆర్ మంత్రిగా పనిచేసిన సమయంలో ఈ వ్యవహారం చోటు చేసుకోవడంతో కేసు నమోదుకు ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోరింది. ఇటీవల గవర్నర్ ఆమోదించడంతో ఈ నెల 17న సాధారణ పరిపాలనా శాఖ మెమో జారీ చేయగా ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ CIU DSP మాజిద్ అలీఖాన్ గురువారం కేసు నమోదు చేశారు. దయచేసి మిత్రులను కోరేది ఏమంటే, మేము గత 2 రోజులుగా, నిన్న ఈరోజు గౌరవ స్పీకర్ గారిని కోరినాం. సెషన్ నడుస్తోంది కాబట్టి ఏదో కుంభకోణము లంబకోణము అని గవర్నమెంటు క్యాబినెట్లో ఏదో కంటన్నర చెప్పి తర్కం చేసింది, చర్చించింది, పరిశోధించింది, సాధించింది, ఏదో కనిపెట్టినరు అని చెప్పి లీక్లు ఇస్తా ఉన్నారు. మేమేం అడిగామంటే, ఈ 4 గోడల మధ్యన 4 సన్నాసులు మాట్లాడేందుకు. శాసన మండలికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నలుపు చీర ధరించి హాజరయ్యారు. నల్ల బ్యాడ్జీలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు శాసనసభకు హాజరయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై అక్రమ కేసుకు నిరసనగా కౌన్సిల్కి నలుపు చీర ధరించి ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఫార్ములా ఈ వ్యవహారంపై మండలిలో చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. నవీపేట్ మండలం మోకన్పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇమాన్యుయల్ చర్చిని ఐపీసీ చర్చ్ రాష్ట్ర అధ్యక్షులు ఆహారోను ప్రత్యేక ప్రార్థనలు చేసి ప్రారంభించారు. నవీపేట మండలం మోకన్పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన న్యూ ఇమాన్యుయేలు చర్చిని ఇండియన్ పెంతకోస్తు చర్చ్ రాష్ట్ర అధ్యక్షుడు మరియు పాస్టర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు, యేసుక్రీస్తు పాటలను పాడారు. చర్చి నిర్మాణం కొరకు ఆర్థిక సహాయ సహకారాలు అందజేసిన మిరియాల సురేష్ను ఈ సందర్భంగా అభినందించారు. అనంతరం సురేష్ మాట్లాడుతూ తన తల్లి గ్రామంలో మొదటిసారిగా యేసుక్రీస్తును కొలిచేదన్నారు.
అనంతరం ఇక్కడ స్వస్థతలు ధర్మఫలాలు జరిగాయన్నారు. ఇట్టి చర్చి కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదని అందరూ జనాలు ఇక్కడ ప్రార్థనలు చేస్తే వారందరికీ ఆశీర్వాదాలు కలుగుతాయన్నారు. క్రైస్తవులు మరియు గ్రామస్తుల సహకారంతో చర్చిని నిర్మించుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్, ఐపీసీ చర్చ్ మండల అధ్యక్షుడు ఇమాన్యుయల్, అనంతయ్య చౌదరి, ఆనంద్ రమేష్, నెహమియా, జైకరియా, ఆనంద్, జోసెఫ్, యేసుదాసు, సోలోమెన్, జాన్సన్ తదితరులు పాల్గొన్నారు. ఈ చర్చి అందరిది ఒక్కరిది కాదు. దేవుడు అనేవాడు అందరికీ సమానంగా చూస్తాడు. ఇక్కడ భగవంతుడు అనేవాడు ఇక్కడ ఉన్నాడు, ప్రతిష్ఠించబడి ఉన్నాడు. గతంలో మా మమ్మీ ఇక్కడ ప్రార్థన చేసింది. ఇక్కడ ఎన్నో స్వస్థతలు జరిగినాయి. ఎన్నో గర్భఫలాలు ఇక్కడ తెరవబడ్డాయి. మరి ఒక క్రైస్తవులకే మందిరము కాదు, సమస్త జనులకు ఇది మందిరము. విద్యుత్ వినియోగదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉత్తర తెలంగాణ విద్యుత్ సంస్థ ఆపరేషన్ సబ్ డివిజన్ టౌన్ 2 నిజామాబాద్ విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించారు. వినియోగదారుల సమస్యలపై వారు ఇచ్చిన ఫిర్యాదులను చైర్మన్ సిజిఆర్ఎఫ్ ఎరుకల నారాయణ, చలద్ర రామకృష్ణ, లకావత్ కిషన్, మర్రిపల్లి రాజగౌడ్లు పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో టౌన్ 2 ఏడీఈ ప్రసాద్ రెడ్డి, ఏఈ D4 సుభాష్ నగర్, ఏఈ D2 తిలక్ గార్డెన్, ఏఈ D3 దుబ్బా శ్రీనివాస్, ఏఈ D5 బాలరాజులు పాల్గొన్నారు. ఫోరం తరపు నుంచి అందరికీ నమస్కారాలు. ఈరోజు కార్యక్రమం సుభాష్ నగర్లో, అది కూడా నిజామాబాద్ టౌన్ 2 సబ్ డివిజన్కి సంబంధించిన 4 సెక్షన్లకు మనం ఈరోజు సిజిఆర్ఎఫ్ పరిష్కారాల వేదికగా ఇక్కడ మేము అందరం మీట్ అవ్వడం జరిగింది. దానికి గాను సుభాష్ నగరు, తర్వాత నిజామాబాద్ D2 సెక్షను, D3, D5. సిపిఐ పార్టీ జయంతిని జయప్రదం చేయండి సిపిఐ నాయకులు కోరారు. ఈరోజు సిపిఐ పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ నగర కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ 1925 డిసెంబర్ 26న కాన్పూర్ పట్టణంలో భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని, ఈ దేశంలో ఉన్న పేద బలహీన వర్గాల ప్రజల సమస్యలు పరిష్కరించబడాలని, సమాజ స్థాపన కోసం సిపిఐ పార్టీని ఏర్పాటు చేసి ఈ నెల 26తో 100 సంవత్సరంలో అడుగిడుతున్న సందర్భంగా అంబేద్కర్ కాలనీలో సిపిఐ పార్టీ కార్యాలయంలో ఘనంగా జెండా ఆవిష్కరణ ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో నిజామాబాద్ నగర పరిధిలోని సిపిఐ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఎర్ర చొక్కాలు ధరించి హాజరు కావాల్సిందిగా కోరుతున్నామన్నారు. సిపిఐ పార్టీ నాయకత్వం ప్రధానంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నడిపి 10 లక్షల ఎకరాల భూమిని పంచడంతో పాటు నిజాం నవాబును ఈ ప్రాంతం నుండి తరిమి తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేసిన చరిత్ర సిపిఐకి ఉందన్నారు. ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం కోసం సిపిఐ నాయకత్వాన్ని అవిశ్రాంత పోరాటం చేయడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో నిర్వహించేటటువంటి ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నగర నాయకులు పి హనుమాన్లు, బి అనిల్, కండ్లకోయ గంగాధర్, ఇమ్రాన్ అలీ, సాయన్న తదితరులు పాల్గొన్నారు. సిపిఐ పార్టీ 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఉత్సవాలను జయప్రదం చేయాల్సిందిగా సిపిఐ పార్టీ నగర సమితి పక్షాన సిపిఐ పార్టీ శ్రేణులకు శాఖలకు అందరికీ కూడా కోరుతా ఉన్నాం. ఈ నెల 26వ తేదీ నాడు సిపిఐ పార్టీ 100వ సంవత్సరంలోకి అడుగెడుతున్న సందర్భంగా అంబేద్కర్ కాలనీలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా జెండావిష్కరణతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బాన్స్వాడలో అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అవమానపరిచే విధంగా మాట్లాడిన కేంద్ర మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. వారు రాజ్యాంగాన్ని రచించకపోతే మీరు హోంమంత్రిగా ఉండేవారు కాదని వారన్నారు. మా అనగరిన వర్గాలకు అంబేద్కర్ దేవుడే అని తెలిపారు. అమిత్ షాను మంత్రివర్గం నుంచి తీసేసి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వారు హెచ్చరించారు. మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అంబేద్కర్ గారు అని చెప్పేసి నేను గర్వంగా చెప్తా ఉన్నా. ఎందుకంటే ఈ రోజు రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి వారిని అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి ఏదో రకంగా బీఆర్ఎస్ పార్టీని, ఆ పార్టీ నేతలను ఇబ్బంది పెట్టడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నాడని భీమ్గల్ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య ఆక్షేపించారు.
భీమ్గల్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న కేటీఆర్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం కక్షగట్టి ఏదో రకంగా కేసులో ఇరికించి జైల్లో పెట్టాలని చూస్తుందన్నారు. అధికారంలోకి రాగానే ఫోన్ ట్యాపింగ్ అని అధికారులను అరెస్ట్ చేసి దాని వెనుక కేటీఆర్ ఉన్నారని నిరూపించాలనే ప్రయత్నం చేసి తప్పులేదని తెలిసి విఫలమయ్యారన్నారు. తర్వాత జన్వాడ ఫామ్ హౌస్ అని ఎన్నికల ముందు కాంగ్రెస్ దుష్ప్రచారం చేసిందన్నారు. ఫామ్ హౌస్ నాది కాదు అని ఎన్నిసార్లు కేటీఆర్ విన్నవించినా కూల్చివేయాల్సిందే అని ప్రభుత్వం హడావిడి చేసిందని అందులో కూడా విఫలమైందన్నారు. జన్వాడలోని కేటీఆర్ బావమర్ది రాజ్ పాకల ఇంట్లో రేవ్ పార్టీ అని చిత్రీకరించి అర్ధరాత్రి వరకు పోలీసులు డ్రగ్స్ దొరికాయని, విదేశీ మద్యాన్ని పట్టుకున్నామని, క్యాసినో పరికరాలున్నాయని చిత్ర విచిత్ర ప్రచారాలు చేసి చివరకు విదేశీ మద్యం పేరు చెప్పి తూతూ మంత్రంగా కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. చివరకు హైడ్రా పేరిట నాగార్జున ఎన్ కన్వెన్షన్ను కూల్చివేశారని, తర్వాత ఒక ఆడమంత్రి కొండా సురేఖతో నాగార్జున కుటుంబాన్ని ఇటు కేటీఆర్ పరువు తీయాలని ప్రయత్నం చేశారన్నారు. లగచర్ల రైతులు ఫార్మాసిటీకి భూసేకరణలో అడ్డుకొని అధికారులపై దాడి చేస్తే రైతుల వెనుక కేటీఆర్ ఉన్నారని ఆ ప్రయత్నంలో కూడా విఫలమయ్యారన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఆంధ్ర పాలకుల దగ్గర తాకట్టు పెట్టిన అప్పటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టడానికి చూస్తుందని, ఇప్పటి కాంగ్రెస్ పార్టీకి తగిన సమయంలో ప్రజలే మీకు గుణపాఠం చెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య, మాజీ జెడ్పీటీసీ చౌట్పల్లి రవి, భీమ్గల్ మున్సిపల్ వైస్ చైర్మన్ గున్నాల బాలభగత్, జిల్లా మాజీ కోఆప్షన్ ఎంఓఎస్, టీఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు రామచందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగున ఎండగడుతున్న గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అక్రమంగా కేసు పెట్టి జైల్లోకి పంపాలని చూస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిరసనగా ఈరోజు భీమ్గల్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం జరుగుతుంది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భీమ్గల్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న కేటీఆర్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం కక్షగట్టి ఏదో రకంగా కేసులో ఇరికించి జైల్లో పెట్టాలని చూస్తుందన్నారు. అధికారంలోకి రాగానే ఫోన్ ట్యాపింగ్ అని అధికారులను అరెస్ట్ చేసి దాని వెనుక కేటీఆర్ ఉన్నారని నిరూపించాలనే ప్రయత్నం చేసి తప్పులేదని తెలిసి విఫలమయ్యారన్నారు. తర్వాత జన్వాడ ఫామ్ హౌస్ అని ఎన్నికల ముందు కాంగ్రెస్ దుష్ప్రచారం చేసిందన్నారు. ఫామ్ హౌస్ నాది కాదు అని ఎన్నిసార్లు కేటీఆర్ విన్నవించినా కూల్చివేయాల్సిందే అని ప్రభుత్వం హడావిడి చేసిందని అందులో కూడా విఫలమైందన్నారు. జన్వాడలోని కేటీఆర్ బావమర్ది రాజ్ పాకల ఇంట్లో రేవ్ పార్టీ అని చిత్రీకరించి అర్ధరాత్రి వరకు పోలీసులు డ్రగ్స్ దొరికాయని, విదేశీ మద్యాన్ని పట్టుకున్నామని, క్యాసినో పరికరాలున్నాయని చిత్ర విచిత్ర ప్రచారాలు చేసి చివరకు విదేశీ మద్యం పేరు చెప్పి తూతూ మంత్రంగా కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. చివరకు హైడ్రా పేరిట నాగార్జున ఎన్ కన్వెన్షన్ను కూల్చివేశారని, తర్వాత ఒక ఆడమంత్రి కొండా సురేఖతో నాగార్జున కుటుంబాన్ని ఇటు కేటీఆర్ పరువు తీయాలని ప్రయత్నం చేశారన్నారు. లగచర్ల రైతులు ఫార్మాసిటీకి భూసేకరణలో అడ్డుకొని అధికారులపై దాడి చేస్తే రైతుల వెనుక కేటీఆర్ ఉన్నారని ఆ ప్రయత్నంలో కూడా విఫలమయ్యారన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఆంధ్ర పాలకుల దగ్గర తాకట్టు పెట్టిన అప్పటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టడానికి చూస్తుందని, ఇప్పటి కాంగ్రెస్ పార్టీకి తగిన సమయంలో ప్రజలే మీకు గుణపాఠం చెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య, మాజీ జెడ్పీటీసీ చౌట్పల్లి రవి, భీమ్గల్ మున్సిపల్ వైస్ చైర్మన్ గున్నాల బాలభగత్, జిల్లా మాజీ కోఆప్షన్ ఎంఓఎస్, టీఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు రామచందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగున ఎండగడుతున్న గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అక్రమంగా కేసు పెట్టి జైల్లోకి పంపాలని చూస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిరసనగా ఈరోజు భీమ్గల్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఎడపల్లి మీదుగా నిజామాబాద్ నుండి బోధన్ వెళ్లే రాయలసీమ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొన్న ప్రమాదంలో మహిళా కూలీకి తీవ్ర గాయాలయ్యాయి. ప్రత్యక్ష సాక్షులు అందించిన వివరాల ప్రకారం ఎడపల్లి మండలంలోని పోచారం గ్రామానికి చెందిన లక్ష్మి ఇతర కూలీలతో కలిసి రైలు పట్టాల మీదుగా వరి నాటు వేసేందుకు కూలీ పనులకు వెళ్లింది. ఉదయం 11:30 గంటల ప్రాంతంలో నిజామాబాద్ మీదుగా బోధన్ వెళ్తున్న రాయలసీమ ఎక్స్ప్రెస్ రైలు వచ్చే క్రమంలో గమనించిన కూలీలు అందరూ పంట పొలాలకు పరిగెత్తారు. ఇలా వెళ్లే క్రమంలో రైలు వేగంగా వచ్చిన గాలికి లక్ష్మి కింద పడిపోయింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. కూలీలు 108కు సమాచారం అందించగా గాయపడ్డ కూలీ లక్ష్మిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆమె కోలుకుంటున్నారు. కాగా సమయానికి వచ్చిన ఎడపల్లి 108 సిబ్బంది పనితీరును కూలీలు ప్రశంసించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య వైద్య సిబ్బంది పేదలకు వైద్య సహాయం అందించాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో అన్నారు.
శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇందిరమ్మ ఇంటింటి సర్వే పనులను ఆయన పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా సిబ్బంది నడుచుకోవాలన్నారు. సమయపాలన పాటిస్తూ పేద ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు నిర్వహణ కోసం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఆసుపత్రిలో ఆయుష్ సేవలు కూడా మెరుగుపడాలని సూచించారు. మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల ఇంటింటి సర్వేను సబ్ కలెక్టర్ పరిశీలించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు అనుగుణంగా ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారన్నారు. ఇప్పటికే ఇందిరమ్మ యాప్ వినియోగంలోకి వచ్చినందున సర్వే పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమకు తెలపాలని అధికారులను ఆదేశించారు. సర్వే చేయడం మరింత వేగవంతం చేయాలని అన్నారు. సబ్ కలెక్టర్ వెంట ఎంపీడీఓ శంకర్ నాయక్, ఎంపీఓ శాస్త్రి, వైద్యాధికారులు సహస్తి, ఫిర్దోస్, వెంకటేష్, కార్యదర్శి నాగరాజ్ గౌడ్ ఉన్నారు. గుడ్ మార్నింగ్. ఈరోజు ఈ ఎట్పల్లి పిఎస్సిలో జస్ట్ విజిట్ చేశాను, జస్ట్ టు సీ హౌ ఇట్ ఈస్ ఫంక్షనింగ్. ఇది చాలా బాగుంది. ఇది ఆల్ ది laboratory lab technician is there, medical officer, ఎక్కువ పేషెంట్స్ ఉంది. బట్ నౌ ఇట్ ఈస్ మేనేజబుల్, క్వైట్ మేనేజబుల్. అండ్ ఫ్రమ్ హియర్ వాళ్ళు ANMs, I think total 8 first ANMs, second ANMs also 10. So staff కూడా इनफ ఉంది. एंड यहाँ से वो मैनेज भी करते, व्हाट्सएप के थ्रू अटेंडेंस भी मॉनिटर करते, डेली विजिट्स भी होते. కమర్పల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. రాజ్యసభలో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అనుచిత వ్యాఖ్యలతో అవమానిస్తూ మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలని, కేంద్ర మంత్రి పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కమర్పల్లి మండల అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు న్యాయవాది సుంకర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 326 ద్వారా మిమ్మల్ని ఎన్నుకొని చట్టసభల్లోకి పంపారని, రాజ్యాంగం ద్వారానే మీరు మంత్రి పదవిని పొంది దేశాన్ని పాలిస్తున్నారని, అలాంటి ఉత్తమమైన భారత రాజ్యాంగం దేశానికి అంకితం చేసి దేశ ప్రజల స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కోసం, సమసమాజ నిర్మాణం కోసం జీవితాంతం కృషి చేసిన అంబేద్కర్ను అవమానపరిచేలా అవహేళన చేసిన మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారత ప్రజల ఆశాదీపం అయినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నిండు రాజ్యసభలో అవమానపరిచే విధంగా అంబేద్కర్ అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యల్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. అమిత్ షా గారు వెంటనే భారత సమాజానికి క్షమాపణలు చెప్పి తన తప్పును సరిదిద్దుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాము. లేని సమక్షంలో వెంటనే కేంద్ర ప్రభుత్వ మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పి ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము. పార్లమెంట్ సాక్షిగా గత 2 రోజుల కిందట దేశానికి బాధ్యత గల మంత్రిగా పనిచేస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెంటనే పదవికి రాజీనామా చేయాలని ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల కాంగ్రెస్ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ దేశంలో నివసించే పౌరులందరికీ సమాన హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ దేశ సంవిధానాన్ని రచిస్తే ఆయనపై కేంద్ర హోంమంత్రి అహంకారంతో అంబేద్కర్ను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన అన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీతో పాటు ఆయా పార్టీలు, పలు దళిత సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపడుతుంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రం అమిత్ షా వ్యాఖ్యలను ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. వీటన్నింటినీ చూస్తుంటే బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒకటేనని అర్థమవుతుందన్నారు. బీజేపీ పార్టీపై, అమిత్ షాపై బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యలు చేస్తే తమను కవిత మాదిరిగా ఏ విధంగా జైల్లో పెడతారని భయపడే వ్యాఖ్యలు చేయడం లేదని మండిపడ్డారు. మాజీ కార్పొరేటర్ కోనేరు సాయి కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అంశాన్ని పార్లమెంటు సాక్షిగా, ఈ దేశం అన్నిటికన్నా గౌరవించే పార్లమెంటు సాక్షిగా అమిత్ షా గారు ఏదైతే మాట్లాడారో దాన్ని యావత్ దేశం ఈరోజు ఖండిస్తుంది. ఒకే అంశం కోరుతుంది, మీరు రాజీనామా చేయండి. అమిత్ షా గారు రాజీనామా చేసి ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పండి అనేటువంటి మాట కోరుతున్న దాన్ని పార్లమెంట్లో ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి గౌరవించబడేటటువంటి వ్యక్తి రాజ్యాంగ నిర్మాతను వాళ్ళు అగౌరవపరిచిన దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తప్పకుండా అమిత్ షా గారు మీరు రాజీనామా చేయవలసిందే అనేటువంటి విషయాన్ని మీ ద్వారా కోరుతాము. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని అంబేద్కర్ సంఘం, నిర్మల్ మండల యువజన సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్సభలో అంబేద్కర్కు విరుద్ధంగా మాట్లాడిన పదాలకు బహిరంగంగా క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామా చేయాలని శుక్రవారం నిర్మల్ మండల అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు డిమాండ్ చేసి ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు వ్యతిరేకంగా మాట్లాడి తన స్థాయిని తగ్గించుకోవడమేనని, ఇలాంటి పదాలు మరోమారు వాడితే మాల సంఘ నాయకులు వదిలిపెట్టారని, మరోమారి ఇలాంటి ఘటన జరిగితే తగిన శాస్తి చేస్తామని వారు కరాఖండిగా చెప్పారు. తక్షణమే తన పదాలను వెనక్కి తీసుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ పదవిలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా మాటలు మాట్లాడడం పద్ధతి కాదని, ప్రపంచం మొత్తం అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తుందని, ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఒక మహోన్నత వ్యక్తిని ఇలా కించపరచడం తమను కలిచివేసిందన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు కొటారి భూమన్న, ఉపాధ్యక్షుడు అల్లం సతీష్, ప్రధాన కార్యదర్శి పద్మరావు, కోశాధికారి అల్లం అనిల్, మహేష్, దేవరావు, సాయిలు, అనిల్, శ్రీకాంత్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. విషయం ఏమిటంటే మొన్న జరిగినటువంటి మన రాజ్యసభలో అమిత్ షా గారి దుర్ఘటన, బాబాసాహెబ్ మీద, డాక్టర్ బాబాసాహెబ్ గారి అంబేద్కర్ మీద అనుచిత వాక్యాలను మేము ఈరోజు తెలంగాణ బాసర్ మండల హెడ్క్వార్టర్లో మేము అతన్ని శవయాత్ర చేసి మరి దిష్టిబొమ్మ దాడ్యం చేయడం జరుగుతుంది. ఎందుకంటే భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి భారతదేశంలో కాకుండా యావత్ ప్రపంచంలోనే పేరు వచ్చిన మనిషి. దానికి మన అమిత్ షా ప్రెస్ క్లబ్ లో సపోజ్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వం, సహనమనే గొప్ప లక్షణాలు ఎప్పటికీ అనుసరణీయమన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా ప్రెస్ క్లబ్లో సపోజ్ క్రిస్మస్ వేడుకలు అభినందనీయమని నోడా చైర్మన్ కేశవేణు అన్నారు. యేసు ప్రభు బోధనలు, ఆయన చూపిన శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వం, సహనం అనే గొప్ప లక్షణాలు ఎప్పటికీ అనుసరణీయమని నిజామాబాద్ నోడా చైర్మన్ కేశవేణు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం నగరంలోని నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సపోజ్ క్రిస్మస్ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నోడా చైర్మన్ కేశవేణు మాట్లాడుతూ క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లాలో క్రైస్తవులకు సపోజ్ క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, సౌభ్రాతృత్వం, కరుణ, క్షమాగుణం నేర్పి క్రీస్తు బోధనలు క్రీస్తు బోధనలు సర్వమానవాళికి ఆచరణీయమని తెలిపారు. రాష్ట్రంలో సెక్యులర్ ప్రభుత్వం ఏర్పడిందని తెలిపారు. మత సామరస్యానికి కాపాడుకుంటూ పరిపాలన పారదర్శకంగా, ప్రజాస్వామికంగా తెలంగాణ రాష్ట్రంలో సాగుతుందని పేర్కొన్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆనవాయితీగా నిర్వహిస్తున్నామన్నారు. నిజామాబాద్ సిఎస్ఐ పాస్టర్ రెవరెండ్ ప్రకాష్, తెలంగాణ యునైటెడ్ పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు జకరియా ఆనంద్, ప్రధాన కార్యదర్శి డానియల్, కోశాధికారి జాన్ బనియన్ సపోజ్ క్రిస్మస్ వేడుకల సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. సపోజ్ క్రిస్మస్ వేడుకలపై క్లుప్తంగా వివరించారు. సిఎస్ఐ చర్చ్ కమిటీ ఆధ్వర్యంలో పాటలు ఆలపించడంతో ప్రతి ఒక్కరిని అలరించాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు నోడా చైర్మన్ కేశవేణుతో పాస్టర్లు, జర్నలిస్టుల మధ్యలో సపోజ్ క్రిస్మస్ వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలను ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అతిథులకు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కోశాధికారి సందీప్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరాల రత్నాకర్, నగర జర్నలిస్టులు సాదానంద్, రవి, ఆనంద్ పాల్, రాజేశ్వర్, రాజ్ కుమార్, రాజు, జైపాల్, జాక్సన్, ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు, నగర జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. హెచ్ఐవిపై ఎల్ఈడి స్క్రీన్ ద్వారా స్వచ్ఛంద సంస్థ వారు దర్పల్లిలో అవగాహన కార్యక్రమాన్ని కల్పించారు. దర్పల్లి మండల కేంద్రంలో గాంధీ చౌక్లో ఎల్ఈడి వ్యాన్ ద్వారా హెచ్ఐవిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్వచ్ఛంద సంస్థ వారు ప్రజలకు అవగాహన కల్పిస్తూ హెచ్ఐవి అనేది ఒక వ్యాధి, ఈ వ్యాధి మన శరీరంలోని రక్తంలో మాత్రమే ఉంటుందని, ఈ వ్యాధి 4 రకాల ద్వారా వస్తుందని, 1 సురక్షితం కాని లైంగిక సంబంధాలు, 2వది కలుషితమైన సూదులు, 3వది హెచ్ఐవి ఉన్న వారితో రక్త మార్పిడి, 4వది హెచ్ఐవి సోకిన తల్లి కడుపులో నుండి బిడ్డకు ఇది అంటువ్యాధి కాదని, అంటించుకునే వ్యాధి అని చెప్పడం జరిగింది. అలాగే హెచ్ఐవి సోకిన వ్యక్తిని తాకినా కానీ, అతనితో కలిసి భోజనం చేసినా కానీ, అతను వాడిన వస్తువులు వాడినా కానీ హెచ్ఐవి రాదని వివరంగా ఎల్ఈడి ద్వారా ప్రదర్శించారు. అలాగే హెచ్ఐవి సోకిందని అనుమానం ఉన్నవాళ్లు ఖచ్చితంగా రక్త పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. అలాగే మీకు అందుబాటులో కొన్ని ఎన్జిఓలు హెచ్ఐవి మీద పనిచేస్తున్న కనుక వారిని సంప్రదించి మీరు తగిన సమయంలో సలహాలు, సూచనలు ఇస్తూ మిమ్మల్ని భయాందోళన నుండి సురక్షించారు. మీకు అందుబాటులో ఉన్న కొన్ని ఎన్జిఓలు హెచ్ఐవి మీద పనిచేస్తున్నాయని కనుక వారిని సంప్రదించి వారు మీకు తగిన సమయంలో సలహాలు, సూచనలు ఇస్తూ మిమ్మల్ని భయాందోళన నుండి సురక్షితంగా కాపాడతారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్, స్వచ్ఛంద సంస్థ కమ్యూనిటీ కోఆర్డినేటర్ మల్లేష్, వైఆర్జీకే సుప్రియ, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు మల్లేష్. నేను వార్డ్ ఎన్జిఓలో కమ్యూనిటీ కోఆర్డినేటర్గా దర్పల్లి అండ్ సిరికొండ మండలాలకి వర్క్ చేస్తున్నాను. వార్డ్ అంటే ఉమెన్స్ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్. మా ఎన్జిఓ వచ్చేసి ఎవరైతే హెచ్ఐవితో బాధపడుతున్నారో వారి కోసం వర్క్ చేస్తుంటాము. ఎవరైతే హెచ్ఐవితో బాధపడుతున్నారో వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే వాళ్ళకి
ఈ స్టిగ్మా నుంచి బయటకు తీసుకురావడము, వాళ్ళకి సొసైటీలో వారు మనలాగే సామాన్య వ్యక్తులుగా తిరగడానికి ప్రోత్సహించడము, ఇవన్నిటికీ కూడా మేము తోడ్పడుతున్నాము. రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందు ఇస్తామని చెప్పిన హామీలను అధికారంలోకి రాగానే మరుస్తున్నారని బీఎన్ఆర్ కేఎస్ రాష్ట్ర అధ్యక్షులు చంద్రం అన్నారు. నగరంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో భవన నిర్మాణ కార్మిక రంగాల సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు చంద్రాన్ని ఘనంగా సన్మానించారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు చంద్రం, జిల్లా అధ్యక్షుడు కల్లడి గంగాధర్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి హామీలను నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి నెరవేరుస్తామని అధికారంలోకి వచ్చినప్పటికీ ఇప్పటికీ హామీలను నెరవేర్చలేదన్నారు. సమస్యల సాధన కోసం జనవరి 8, 9 తేదీల్లో ధర్నా చౌక్లో రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ రిలే నిరాహార దీక్షలకు భవన నిర్మాణ కార్మికులందరూ భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా వేణును ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో బాబురావు షిండే, నరేందర్, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం నుంచి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా చూస్తున్నాం ఏమని ఇస్తుందా సార్, ఇంతవరకు ఏం లేదు చూడలేదు. మరి కమస్కం మనకు ఏజ్ అయిపోయినా కూడా పింఛన్ రావాలా, ఎన్నో వస్తున్నాయి, 5,000 పింఛన్, మన హక్కులు మన శిశు వసూలు చేస్తున్నారు, కోట్ల రూపాయలని మనం తలుచుకుంటే బంద్ పెడితే మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎట్లా అయిపోయిందో మన సమయం వేస్తే నిజామాబాద్ తెలంగాణ కూడా మొత్తం అయిపోతుంది. అన్ని కొనేది మనమే, సలాక బంధు, కట్టె బంధు, బోలోడు బంధు, ఏదైనా బంధు ఉంటుంది, బంద్ చేసేది. మొత్తం బంద్ పెడితే అప్పుడు ఏమవుతుంది, కిర్రం అంటది. అయితే దీన్ని వచ్చే 25 ఫిబ్రవరి, మార్చిలో కానీ పెద్ద ఎత్తున హైదరాబాద్లో కూడా పెట్టే సోషల్లోది ఇప్పుడు అన్ని జిల్లాలో అవగాహన చేసి మనం అందరం ఇట్లనే ప్రతి ఒక్క మీటింగ్లు పెట్టుకుంటే అన్ని జిల్లాలో కమిటీలుగా చేసుకుంటూ చేద్దామని చెప్పి మన మనవి. దడువాయి కార్మికుల సమస్యల పరిష్కరించాలని జిల్లా కలెక్టర్కు రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లేఖ రాశారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డు శ్రద్ధానంద్ గంజిలో పనిచేస్తున్న దడవాయి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గతంలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్కు వినతి పత్రం అందజేశారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కార్మికులపై ఉన్న చిత్తశుద్ధితో జిల్లా కలెక్టర్కు ప్రత్యేకంగా లేఖను రాసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరడం పట్ల ఐఎన్టీయూసీ నాయకులు మల్యాల గోవర్ధన్, దడువాయి యూనియన్ అధ్యక్షులు ఎన్ శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ఆర్ రవీందర్ గౌడ్లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆ యొక్క లేఖను జిల్లా కలెక్టర్కు అందజేశారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ నాయకులు మల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిగా వ్యవహరిస్తుందనడానికి అధ్యక్షుని హోదాలో జిల్లా కలెక్టర్కు ప్రత్యేకంగా లేఖ రాయడమే నిదర్శనంగా కనబడుతుందన్నారు. అందుకు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. దడువై కార్మికులకు వ్యవసాయ మార్కెట్ 15 కిలోమీటర్ల పరిధిలోని ఐకేపీ సెంటర్లలో కార్మికులకు అవకాశం కల్పించాలని, కార్మికులకు కనీస వేతనాలు అందించాలని, ఇందిరమ్మ ఇండ్లను కార్మికులందరికీ మంజూరు చేయాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దడువాయి యూనియన్ గౌరవ అధ్యక్షులు లవంగ అశోక్, అధ్యక్షులు నేరెళ్ల శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి రణం రవీందర్ గౌడ్, ఉపాధ్యక్షులు ప్రవీణ్ కుమార్, పాపయ్య తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ దడవాయి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారికి, పీసీసీ అధ్యక్షుల గారికి గతంలో వినతి పత్రం అందించడం జరిగింది. మా సమస్యల మీద, దడవాయి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి పీసీసీ అధ్యక్షుడు హోదాలో ఎమ్మెల్సీ గారు మా జిల్లా కలెక్టర్ గారికి లెటర్ రాయడం జరిగింది. దీనికి సంబంధించిన అంశాలను పరిశీలన చేసి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే దడవాయి కార్మికులకు ఈ సిటీ పరిధిలో ఉన్న 15 కిలోమీటర్ల ఉన్న ఐకేపీ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు పీడీఎస్యూ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులందరి పాత్ర విద్యాశాఖలో కీలకమైందని తెలిపారు. గత 18 సంవత్సరాలుగా చాలీచాలని జీతాలతో కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల్లో కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం వీరిపై నిర్లక్ష్య ధోరణి చూపడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చినా విద్యారంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, కనీసం విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం రేవంత్ రెడ్డి సర్కార్కి దక్కిందన్నారు. 10వ తరగతి ఇంటర్ పరీక్షలు దగ్గర పడుతున్నాయని, విద్యాశాఖలో సమ్మె ప్రభావంతో పనులన్నీ స్తంభించిపోయినా ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. విద్యా వ్యవస్థ సవ్యంగా కొనసాగాలంటే సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగస్తులందరికీ పీడీఎస్యూ విద్యార్థి సంఘం పూర్తి మద్దతు ఉంటుందని, సమ్మె ద్వారా ఉద్యమాన్ని మరింత ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా నాయకులు మనోజ్, నిఖిల్, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు పీడీఎస్యూ జిల్లా కార్యవర్గం సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. ముఖ్యంగా గతంలో
రేవంత్ రెడ్డి ఏదైతే వీళ్ళందరికీ హామీ ఇచ్చిండో సమాన పనికి సమాన వేతనం, అదేవిధంగా ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తానే హామీ ఇచ్చిండో దానికి కట్టుబడి ఉండాలి. ఈరోజు వీళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత ఎక్కడ కూడా కల్పించడం లేదు. అదేవిధంగా వీళ్ళకు సంబంధించినటువంటి స్కీమ్స్ కానీ ఏర్గట్లలో ప్రజా ఫంక్షన్ హాల్ కు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు. ఏర్గట్ల మండల కేంద్రంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వం నుండి మంజూరైన ప్రజా ఫంక్షన్ హాల్ నిర్మాణం కోసం గ్రామ పెద్దలు శుక్రవారం భూమి పూజ చేశారు. గత సంవత్సరం 2023లో అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిస్ట్ మినరల్ ఫండ్ నిధుల ద్వారా ఏర్గట్లకు ఫంక్షన్ హాల్ కొరకు 50 లక్షల నిధులు కేటాయించగా ఆ నిధులు మంజూరై ఎలక్షన్ కోడ్ వల్ల టెండర్ పనులు ముందుకు సాగలేదు. పెండింగ్ కావడంతో 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఆ నిధుల విషయమై గ్రామ స్థానిక నాయకుల ద్వారా గ్రామ పెద్ద మనుషులు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ను కలవగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావుతో మాట్లాడగానే మంత్రి జిల్లా కలెక్టర్ కు ఆదేశాలతో నిధులు వెనక్కి వెళ్లకుండా ప్రత్యేక చొరవతో 50 లక్షల నిధులకు ఆర్థిక అనుమతులు ఇప్పించి టెండర్ అయ్యే విధంగా పనులు జరిగే విధంగా కృషి చేశారు. మొదటగా ప్రొసీడింగ్ మంజూరు చేపించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి ఆ నిధులు రద్దు కాకుండా ఆపి ఫైనాన్స్ క్లియరెన్స్ ఇప్పించి పనులు ప్రారంభించే విధంగా కృషి చేసిన ముత్యాల సునీల్ కుమార్లకు ఇద్దరికి గ్రామాభివృద్ధి కమిటీ గ్రామ ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు కరుపాకల నర్సయ్య, క్యాషియర్ సోమలింగారెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు శివన్నోళ్ల శివకుమార్, ఎర్గట్ల పీఎస్సీఎస్ చైర్మన్ బర్మా చిన్నా నర్సయ్య, గ్రామాభివృద్ధి కమిటీ పెద్ద మనుషులు రాజారెడ్డి, రాకేష్, పెద్ద గంగాధర్, గరిగే గంగాధర్, దందబోయిన సాయన్న, కొమరయ్య, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్ ను అవమానించే విధంగా మాట్లాడినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని జక్రన్పల్లి మాల మహానాడు నాయకులు డిమాండ్ చేశారు. జక్రన్పల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేసి అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన తెలిపిన మండలం మాల మహానాడు అధ్యక్షులు సభ్యులు అంబేద్కర్ వాది గన్న హరీష్. ఈ సందర్భంగా అంబేద్కర్ సీనియర్ అధ్యక్షులు బంగ్లా వసంతరావు మాట్లాడుతూ అంబేద్కర్ చేసినటువంటి పనికి దేశాలే నేర్చుకోవడం జరుగుతుందని, అలాంటిది మన భారతదేశ ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఒక మంత్రిగా ఉండి ఇలా విమర్శించడం చాలా సిగ్గుచేటని, భవిష్యత్తులో ఆయనపై ఇంకా ఎవరైనా ఇలాంటి అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే దళిత నాయకుల ఆగ్రహానికి బలవుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల దళిత నాయకులు గంగాధర్, వెంగళరావు, బొంబాయి గంగాధర్, తలారి డేవిడ్, చిన్న గంగారం, గన్నసూరి, మహేష్, శంకర్ మరియు అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, అరుంధతి యువజన సంఘం సభ్యులు, ఆయా గ్రామాల దళిత నాయకులు పాల్గొన్నారు. పార్లమెంట్లో జరిగినటువంటి అవాంఛనీయ సంఘటన ఏంటిదంటే భారతదేశం తలవంచుకునే విధంగా ప్రవర్తించిన అమిత్ షా గారు బేషరతుగా క్షమాపణ చెప్పాలని జక్రాన్పల్లి ఐక్యవేదిక ద్వారా తెలియజేస్తున్నాము. అంబేద్కర్ గారిని అవమానించడం అంటే దేశం అవమానించడమే. అంబేద్కర్ అంటే తెలియకపోవచ్చు, కానీ మాకు తెలుసు అంబేద్కర్ మా యొక్క దేవుడు, దేశానికి పూజించదగ్గ వ్యక్తి. కావున ఏ పార్టీ కానీ రెంజల్ మండలంలోని సాటాపూర్ చౌరస్తాలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ కు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ధర్నా నిర్వహించారు. దళిత సంఘాల నాయకులు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రెంజల్ మండలంలోని సాటాపూర్ చౌరస్తాలో పార్లమెంట్ సాక్షిగా డాక్టర్ అంబేద్కర్ను అవమానిస్తూ వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో దహనం చేశారు. ఈ సందర్భంగా మాల మహానాడు యూత్ మండల అధ్యక్షులు శ్రీకాంత్ అబ్బొల్లా, మాల మహానాడు జిల్లా యూత్ ఉపాధ్యక్షులు గైని కిరణ్, గోసంగి సంఘం జిల్లా యూత్ అధ్యక్షులు పత్రి సురేష్, జిల్లా బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు సిరివేసు సంతోష్లు మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో మాట్లాడిన విధానం, అంబేద్కర్ను అవమానించిన తీరు భారత బహుజనులను అవమానించిన విధంగా ఉందని, డాక్టర్ అంబేద్కర్ భిక్షతో నేడు ఎంపీగా కేంద్ర మంత్రిగా పదవి అనుభవిస్తున్నారని, దళితులపై కపట ప్రేమ చూపిస్తూ అంబేద్కర్ పేరు ఉచ్చరించడమే పాపమన్నట్లుగా చూపించడం ఆయన స్థాయికి తగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు మాజీ మండల అధ్యక్షులు రామ్దాస్, దళిత నాయకులు లోకకృష్ణ, చిన్నోల రాకేష్, సరిదాస్, శ్రీకాంత్, రాజశేఖర్, సల్మాన్, ఇమ్రాన్, సాయికృష్ణ తదితరులున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా, ఒక వాస్తవాన్ని గుర్తుపెట్టుకో, ఈరోజు నువ్వు ఎంపీగా గెలిచి ఈరోజు కేంద్ర మంత్రి అయినావు అంటే దానికి నిజమైన కారణం ఎవరంటే అంబేద్కర్ గారి. మీ బీజేపీ పార్టీ కాదు, ఎవరు కాదు, మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్ష. అలాంటిది ఆయన పేరు ఉచ్చరించడం నువ్వు తప్పనడం కరెక్ట్ కాదు. వెంటనే నీ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. ప్రధాని మోడీ గారు కూడా ఆయనను ఈ కేంద్ర పదవి నుంచి హిందూ సనాతన ధర్మాలను ఆచరించి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ అన్నారు.
గురువారం సాయంత్రం ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామంలో స్వయంభూగా వెలిసిన శివలింగ ఉద్ధరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. హిందూ సనాతన ధర్మాన్ని కాపాడాలని, ప్రతి ఒక్కరూ ఈ మేరకు కృషి చేయాలని సూచించారు. హైందవ ధర్మం చాలా గొప్పదని, హిందూ సంస్కృతిపై ప్రపంచవ్యాప్తంగా ఆలోచన చేస్తున్నారన్నారు. కాలానుగుణంగా విశ్వవ్యాప్తంగా హైందవ సంస్కృతి ప్రబలుతోందన్నారు. మన పాశ్చాత్య సంస్కృతి పట్ల మోజు చూపొద్దని సూచించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఉప్పు సురేష్, బండారి దశరథ్, సాయిలు, నారాయణ, గంగాధర్ తదితరులున్నారు. ఏదో ఉంటుంది, ఏదో ఒక్కొక్క బుద్ధి ఒకటి కట్టమని ఆలోచన వస్తుంది. ఒక భక్తుడు ముందటికి వస్తే నేను కట్టిస్తా అంటారు. చెప్పలే, దైవ దీనం, భూమి పుణ్యం, అతని పుణ్యం. కాబట్టి ఇది చాలా పవిత్రమైన ఒక క్షేత్రంగా, అంటే మనకు అన్ని విధముల అవకాశం ఇది ఉన్నది. కాబట్టి మన గ్రామానికి ఈశాన్యములు, మళ్ళీ ఈశాన్యంలో ఈశ్వరుడు యొక్క స్థానంలో ఆయన వచ్చిండు. మరి ఎప్పటిదో ఎవరో మనకు తెలియదు, ఏ విధంగానో ఎట్లా వచ్చినాయో మనకు తెలియదు. మన కళ్ళల పడ్డ నుంచి మనం సెంటు భూమి కబ్జా చేసినట్టు నిరూపిస్తే ఏ శిక్షకైనా నేను సిద్ధమేనని దర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు కుంట కబ్జా అని ఒక పేపర్లో రాయడం మూలంగా ఈరోజు కాంగ్రెస్ నాయకులు అంటే మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుందందుకే దర్పల్లి ప్రాథమిక వ్యవసాయ పరస్పర సహకార సంఘం సొసైటీలో మీడియా సమావేశం నిర్వహించారు. కబ్జాలు చేయడం లేదని, అది పట్టా ఉన్న వ్యక్తులే వారి భూమిలో మొరం పోసుకుంటున్నారన్నారు. ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వారికి ఈ ప్రెస్ మీట్ ద్వారా హెచ్చరిస్తున్నామన్నారు. వారం రోజుల తర్వాత వచ్చే గురువారం దర్పల్లిలో గల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆవరణలో ఇలాగే బహిరంగ చర్చకు సిద్ధం కావాలంటూ హెచ్చరికలు పంపిస్తున్నామని దర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాలరాజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్మూర్ చిన్నబాలరాజ్, సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి, జేసీబీ శ్రీనివాస్, అరుగుల పెద్ద బాలయ్య, బొక్కల బాలయ్య, ఎలాల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దీని వెనుక ఎవరున్నారు, ఏం చేస్తున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజలకున్నది. ఎందుకున్నదంటే రేపు తక్కువ సమయంలో, బహుశా ఒక నెల లోపల ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికల్లో అవినీతి పరులను గెలిపించవద్దనేది ప్రజల కోరిక, ఉద్దేశం కూడా. మరి ఈరోజు కుంట కబ్జా అనే చర్చ ఎంతవరకు నిజమో వివరించాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ముఖ్యంగా రేపు జరగబోయే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న కొందరు మాజీ ప్రజాప్రతినిధులు. మరికొన్ని మండలాల వార్తలు. జక్రాన్పల్లి మండల కేంద్రానికి చెందిన బండి మురళి ఇటీవల అనారోగ్యంతో ఉండడంతో హాస్పిటల్ ఖర్చుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కింద 10,000 రూపాయల చెక్కును గ్రామీణ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గన్న లక్ష్మణ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జక్రాన్పల్లి మాజీ సర్పంచ్ ఘన పోషన్న, మండల మాల మహానాడు అధ్యక్షులు అంబేద్కర్ వాది, గన్న హరీష్, గన్న చిన్న గంగారం, సుంకరి శ్రీనివాస్, గన్న సూరి, సుంకరి బెంజమిన్, బండి మహిపాల్, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నందిపేట్ మండలంలోని ఉమ్మెడ మాయాపూర్ ప్రాంతంలో నిన్న రాత్రి పులి ఉందంటూ సోషల్ మీడియాలో వచ్చిన సమాచారం మేరకు ఈరోజు ఉదయం 6 గంటలకు అటవీ శాఖ డిప్యూటీ రేంజ్ అధికారి సుధాకర్ పోలీస్ సిబ్బందితో కలిసి జంతువు సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించారు. అడుగు జాడలను పరిశీలించి అది పులి కాదని, అడవి పిల్లి అని నిర్ధారించడం జరిగింది. పులి అడుగులు 10 సెంటీమీటర్లు ఉంటాయని, ఇది కేవలం 3 సెంటీమీటర్లుందని నిర్ధారించడం జరిగింది. ఏది ఏమైనా ప్రజలు అడవి జంతువులతో అప్రమత్తంగా ఉండాలని, జంతువులకు ఎటువంటి హాని కలిగించకూడదని, అంతేకాకుండా ఇంకా ఏమైనా ఆనవాళ్లుంటే అటవీ అధికారులకు తెలపాలని ఫారెస్ట్ డిప్యూటీ అధికారి సుధాకర్ తెలిపారు. మొన్న నిండు పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బాల్కొండ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసిన అనంతరం అమిత్ షా మొన్న పార్లమెంట్లో అవలంబించిన విధానాలకు వ్యతిరేకంగా నిరసన నినాదాలు తెలియజేశారు. బోధన్ పట్టణం గౌడ్స్ కాలనీకి చెందిన నితిన్ గౌడ్ అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పట్టణానికి చెందిన శంకర్ గౌడ్, నళిని దంపతుల పెద్ద కుమారుడు 16 నెలల క్రితం ఎంఎస్ చదవడానికి కోసం అమెరికా వెళ్లాడు. ఈ నెల 16వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో నితిన్ మృతి చెందాడు. 2 నెలలు గడిస్తే స్వదేశానికి తిరిగి వచ్చేవాడని, ఇంతలోనే ఈ సంఘటన జరగడంతో కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ద్విచక్ర వాహనంపై బోధన్ నుండి బాన్స్వాడ వైపు వెళ్లే క్రమంలో ఒక్కసారిగా కోతులు అడ్డు రావడం వల్ల వాటిని తప్పించబోయి అదుపు తప్పి కింద పడిపోవడం వల్ల తలకు తీవ్ర గాయాలు అయ్యి అక్కడికక్కడే మృతి చెందినట్లు వారిని ఎస్ఐ రమేష్ గోకల తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో ప్రతి సమస్య భూమితో ముడిపడి ఉంది. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి.
తెలంగాణ శాసనసభలో తీవ్ర గందరగోళం. ఫార్ములా ఈ రేసుపై ఏసీబీ కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ చర్చకు పట్టుబట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి సీఎం రేవంత్ రెడ్డి నాటకాలు ఆడుతున్నారు. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆగ్రహం. ఎస్ఎస్సీలో ఈ విద్యా సంవత్సరంలో 100% ఉత్తీర్ణత సాధించాలి. గాంధారి మండలం పొతంగల్ ఉన్నత పాఠశాలను సందర్శించిన కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. బీఆర్ఎస్ కార్యకర్తలను రెచ్చగొట్టి వారి బతుకులతో ఆడుకుంటున్నది మాజీ మంత్రి కేటీఆర్. మీడియా సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, నూడా చైర్మన్ కేశవేను. తలసీమియా బాధితుల కోసం విద్యుత్ ఉద్యోగులు రక్తదానం చేయడం అభినందనీయం. నగరంలో గోల్డెన్ జూబ్లీ కాన్ఫరెన్స్ హాల్లో రక్తదాన కార్యక్రమంలో ట్రాన్స్కో ఎస్సీ రవీందర్. కేంద్ర మంత్రి వర్గం నుంచి అమిత్ షాను బర్తరఫ్ చేయాలి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దళిత సంఘాల నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.